శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఒక యువకుడు చనిపోతూ మరికొందరికి ప్రాణదానం చేశాడు. సంత బొమ్మాలి మండలం గొల్ల సీతాపురం గ్రామానికి చెందిన బొమ్మాలి బాలరాజు అనే యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు యువకుడి అవయవ దానాలకు అంగీకరించారు. టెక్కలి పంచాయతీ కార్యాలయం పరిధిలో ఉన్న కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వహిస్తున్న బాలరాజు గత నెల 31వ తేదీ టెక్కలిలో విద్యుత్ స్తంభంపై నుంచి జారిపడి తలకు తీవ్ర గాయమైంది. రాఘోల్లోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అవయవ దానాలకు ఆయన పూనుకున్నాడు. ఈ మేరకు జెమ్స్ ఆసుపత్రి వైద్యులు అవయవదానం చేసిన యువకుడు గౌరవ వందనం అందించారు. అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య ధనలక్ష్మి, ఏడాదిన్నర కుమార్తె ఉన్నారు. చేతికందిన కొడుకు ఇక లేకపోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు గొల్ల సీతాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన దృష్టిలో పెట్టి తప్పకుండా నేను వస్తాను, పిలిపిస్తానన్నా. అమ్మ క్యారేజ్ కట్టి నేను బేగి పొద్దు వెళ్ళిపోతాను అన్నాడు. అంతే మాట. అయ్యో నేను తినేస్తాను, నేను బేగి వెళ్ళిపోతాను అన్నాడు. ఒక్క మాట ఏ మాట మోరు మాట లేదు. అడిగి తెలిసిన ఆడేలుగా అయిపోతున్నా. నువ్వే మాట చెప్తాడా కొడుకు. వాళ్ళు ఇలాంటివి ఎన్నో చేశారు. ఈ రోజు ఈ విధంగా మనం కలుసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే మా మధ్య ఉండి మాతో పని చేసుకుని మాకు ఎల్లవేళ్ళ చేదోడు వాదిగా ఉండి మా టెక్కల గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న బాలరాజు దురదృష్టవశాత్తు అనుకోని పరిస్థితుల్లో మరణించడం బాధాకరం. ఆయన సేవలు మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. చక్కటి పిల్లవాడు. నేను ముందు రోజే జాయిన్ అయ్యాను. ఆ రోజే నాతో మాట్లాడడం కూడా జరిగింది. తదుపరి గ్రామంలో ఎక్కడ ఎటువంటి లైట్ల విషయంలో కంప్లైంట్ లేకుండా చూసుకోవడం అని చెప్తే వాళ్ళు ఎంతో సంతోషించారు. వాళ్ళు ఆ విధమైన పరిస్థితుల్లోనే ఉద్యోగం చేసి ఉండేవారు. కానీ ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి మా పంచాయతీ తరఫున, మా సర్పంచ్ గారి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు వచ్చినా తప్పకుండా మా పరిధిలో మేము ఆదుకుంటాం. పంచాయతీ తరఫున టెక్కలో పనిచేస్తుంటాడు. నాకు కొద్ది కాలం పరిచయమైన అతని వ్యక్తిగత స్వభావాలు చాలా ఉన్నతమైనవి. ప్రతి మనిషికి సహాయం చేసే గుణత్వం. మీరు కన్జ్యూమర్ ఎవరు ఫోన్ చేసినా ఎటువంటి సహాయ సహకారాలతో పనిలో నిమగ్నమై ఉంటాడు. ఇటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్ గా పోలి ఎక్కుతూ జారుతూ డ్యామేజ్ గురయ్యి అకాల మరణం చెందడం వల్ల మా అందరికీ చాలా దిగ్భ్రాంతి చెందాము. చాలా బాధాకరంలో ఉన్నాము. ఏదైనప్పటికీ మనిషి లేకపోయినప్పుడు కూడా తన అవయవాలు దానం చేసే మంచి గుణంతో మా అందరి మధ్యన మిసులుతూ ఉంటాడని ఆనందంతో ఉన్నామే తప్పగాని మా గుండెల నిండా భారంతో ఉన్నాము. ఇటువంటి మంచి మనిషిని కోల్పోయినందుకు చాలా చింతిస్తాం. ఆయన దృష్టిలో పెట్టి తప్పకుండా నేను వస్తాను.